11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ వేదిక అవడమేమో కానీ విశాఖ నగర ప్రజలకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకని అనుకుంటున్నారా? నగరంలో నెలకొన్నటువంటి ట్రాఫిక్ కష్టాలకి ప్రజలు కష్టాలు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు కూడా రోడ్లపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇంకా క్యాబినెట్ మినిస్టర్స్ మొత్తం అంతా విశాఖ వస్తున్న సందర్భంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో భాగంగానే ఈ యొక్క యోగా కార్యక్రమం ఏదైతే ఉందో బీచ్ రోడ్ మొత్తం పొడుగున భీమిలి తీరం వరకు 30 కిలోమీటర్ల పొడవున 5 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని చెప్పేసి ఈ నేపథ్యంలో దానికోసం అని చెప్పేసి మొత్తం బీచ్ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా బ్లాక్ చేయడం జరిగింది. దీంతో ట్రాఫిక్ మొత్తం కూడా బీచ్ రోడ్డు నుంచి వెళ్ళవలసిన ట్రాఫిక్ అంతా కూడా ఇటు NH-16 హైవే వైపు వెళ్ళిపోయింది. మొత్తం ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా నగరంలోని మద్దిలపాలెం, వెంకోజీపాలెం ప్రాంతాలకు వచ్చి చేరడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అక్కడ కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలంతా కూడా విసిగి వేసారిపోయే పరిస్థితి ఏర్పడింది. అసలు విశాఖ నగరంలో ఏదన్నా ప్రభుత్వం ఒక ఈవెంట్ చేస్తుంది అంటే మాత్రం హడలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నెలకొన్నటువంటి ట్రాఫిక్ సమస్య అంతా ఇంత కాదు, మొత్తం ట్రాఫిక్ సమస్య అంతా కూడా జాతీయ రహదారిపై పడుతుంది. అందులో విశాఖ నగరం మధ్యలోంచి ఈ జాతీయ రహదారి ఉండడంతో ప్రజలకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి కనిపించింది. ఈ పరిస్థితి రాత్రి 10 వరకు కూడా కొనసాగుతుంది. అంటే దాదాపు ఇంకో 2 రోజుల పాటు ఈ ట్రాఫిక్ కష్టాలు ఎలా అనుభవించాలా అని చెప్పేసి ప్రజలు భయపడే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విధంగా పోలీసులు కూడా ఎంతో అత్యవసరమైతే తప్ప సొంత వాహనాల్లో రోడ్లపైకి రావద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు ట్రాఫిక్ కష్టాలు మరింత బాగా పెరుగుతున్నాయి కనుక దాన్ని కొంచెం తగ్గించేందుకు స్కూళ్ళకి కూడా సెలవులు ఇచ్చారు. ఈ 2 రోజుల పాటు స్కూళ్ళకి సెలవులు ఇవ్వడంతో వాళ్ళందరికీ కూడా స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా యోగాలో శిక్షణ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇటు పోలీసులు కూడా నిరంతరం ఎక్కడికక్కడ సమస్యలు రాకుండా పెద్ద ఎత్తున ప్రధాన కూడళ్ల వద్ద సమస్య పరిష్కరించేందుకు బందోబస్తు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గట్లేదు. కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దీన్ని పర్యవేక్షించేందుకు ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. అయినా సరే ఇంకా ఫలితాలు ఏమాత్రం దొక్కుతాయో వేచి చూడాలి. మరో 2 రోజుల పాటు ఇంకా విశాఖ నగరంలో ఈ ట్రాఫిక్ కష్టాలు మాత్రం తప్పేలా కనిపించడం లేదు. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ నగరం వేదిక కావడం ఏదో కానీ విశాఖ నగరంలో ప్రజలకు మాత్రం ట్రాఫిక్ కష్టాలు వచ్చి పడతాయి. ఎక్కడి నుంచైనా సరే అడుగు తీసి అడుగు వేయాలంటే మాత్రం ట్రాఫిక్ చూసి భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం 175 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్, ఇంకా రాష్ట్ర క్యాబినెట్ అంతా కూడా ఇక్కడ రావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రోటోకాల్ కోసం కొన్ని వెహికల్స్ అన్నీ కూడా పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించడం, మరో పక్క ట్రాఫిక్ అంతా కూడా బీచ్ రోడ్ బ్లాక్ చేయడంతో మొత్తం ట్రాఫిక్ అంతా NH-16 మీద వచ్చి పడడంతో పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే కిలోమీటర్ల కొద్దీ ఇటు మద్దిలపాలెం నుంచి వెంకోజీపాలెం గుండా హనుమంతవాక వైపు వెళ్ళే వాహనాలన్నింటికి కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి రావడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నివారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా బీచ్ రోడ్డు వైపు వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా ఇటు జాతీయ రహదారి వైపు రావడంతో ఈ ట్రాఫిక్ సమస్య పెద్ద ఎత్తున తలెత్తుతుంది. మరొక 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొనే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ రావడంతో దాదాపుగా 22,000 మంది పోలీసులంతా కూడా బందోబస్తుకి మోహరించారు. మరోవైపు పోలీసులంతా కూడా బీచ్ రోడ్లోని భద్రతా విధుల్లో ఎక్కువగా ఉండడంతో ఇటు నగరంలో ట్రాఫిక్ సమస్యను కూడా క్రమబద్ధీకరించేందుకు కొంత సమయం పట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా బీచ్ రోడ్లోని ఒకవైపు మొత్తం కూడా దాదాపు 26 కిలోమీటర్ల పొడవునా కూడా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయడంతో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ ఒక 2 రోజుల పాటు కంపల్సరీగా విశాఖ ప్రజలంతా కూడా కొంత ఓర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించడంతో మరోవైపు 5 లక్షల మంది ప్రజలు ఈ యొక్క బీచ్ రోడ్లోని ఈ యొక్క యోగాలో కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలోనే ఒక ట్రాఫిక్ సమస్య తలెత్తే పరిస్థితి నిలబడుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా కొంచెం సమయంతో ఓపిక పట్టాలని చెప్పి ఇప్పటికే పోలీస్ కమిషనర్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు
ఇటు ప్రధానంగా జాతీయ రహదారిపై ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు కూడా పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుంది. ప్రధానంగా వెంకోజీపాలెం వద్ద, ఇటు హనుమంతవ కూడలి వద్ద కూడా భారీ ఎత్తున కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ప్రజలు కూడా తీవ్ర అసహనానికి లోనే పరిస్థితి మాత్రం ప్రధానంగా కనిపిస్తుంది.